హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం డిస్కస్ చేసే టాపిక్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ అనుకుంటున్నారు కదా. అస్సలు కాదు. వీళ్ళని యూజ్ చేసుకొని చంద్రగుప్త 2 కింగ్ దగ్గర ఉన్న నవరత్నాస్ని చాలా సింపుల్గా, ఈజీగా, ఫన్నీ ట్రిక్తో డిస్కస్ చేయబోతున్నాము. ఈ ట్రిక్ ఇప్పుడు దాకా మీరు ఎక్కడ చూసుండ్రు, ఫస్ట్ టైం మనమే డిస్కస్ చేయబోతున్నాము. ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎందుకంటే నవరత్నాస్ మీద ఎవ్రీ ప్రీవియస్ పేపర్లోనూ క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. అప్కమింగ్ జరిగే ఎగ్జామ్స్లో కూడా రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ టాపిక్ మనం అస్సలు మిస్ అవ్వకూడదు. ఇంకెందుకు లేట్, మొదలెడదామా? చూడండి, మన టాపిక్ వచ్చేసరికి నవరత్నాస్ ఆఫ్ చంద్రగుప్త 2. చంద్రగుప్త మీరు అబ్జర్వ్ చేస్తే చంద్రగుప్త 2 బిలాంగ్స్ టు గుప్తా డైనాసిటీ. ఫస్ట్ మనం బ్రీఫ్గా గుప్తా డైనాసిటీ గురించి తెలుసుకుందాం. దాని తర్వాత అతని దగ్గర ఉన్న 9 బ్రిలియంట్ జెమ్స్ గురించి మాట్లాడదాం. ఓకేనా? ఫస్ట్ గుప్తా డైనాసిటీ గురించి మనం మాట్లాడుతున్నాం. చూడండి, గుప్తా డైనాసిటీ మీరు అబ్జర్వ్ చేస్తే ఫౌండర్ ఆఫ్ గుప్తా డైనాసిటీ అని ఎగ్జామ్స్లో అడుగుతున్నారు. హూ ఫౌండెడ్ గుప్తా డైనాసిటీ? ఇట్ ఈస్ శ్రీగుప్తా. శ్రీగుప్తా ఫౌండెడ్ గుప్తా డైనాసిటీ. ఓకేనా? చూడండి, శ్రీగుప్తా గుప్తా డైనాసిటీని ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇప్పుడు ఈ శ్రీగుప్తా యొక్క సన్ కూడా మనం అబ్జర్వ్ చేయాలి, ఘటోత్కచ. ఘటోత్కచ. ఓకేనా? నెక్స్ట్ ఘటోత్కచ సన్ ఎవరు అంటే చంద్రగుప్త 1. ఓకేనా? సో చంద్రగుప్త 1 అనేది మీరు అబ్జర్వ్ చేస్తే ఘటోత్కచ సన్. చంద్రగుప్త 1 సన్ కూడా మనం నేర్చుకోవాలి, ఎందుకంటే క్వశ్చన్స్ వస్తున్నాయి. సముద్రగుప్త. సముద్రగుప్త. ఓకేనా? సో నెక్స్ట్ సముద్రగుప్త సన్నే మనకు కావాల్సిన చంద్రగుప్త 2. ఇతని దగ్గర ఉన్న 9 జెమ్స్ గురించే మనం మాట్లాడుతున్నాం. ఓకేనా? ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఈ చంద్రగుప్త 1కి ఒక నేమ్ ఉంది, నిక్ నేమ్ మహారాజాది రాజా. క్వశ్చన్స్ ఇస్తున్నారు, మహారాజాది రాజా. ఈ నిక్ నేమ్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో చంద్రగుప్త 1నే మనం మహారాజాది రాజా అని కూడా అంటాము. దీన్నే ఇంగ్లీష్లో కింగ్ ఆఫ్ కింగ్స్ ఇలా అంటారు. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి అబ్జర్వ్ చేయండి, సముద్రగుప్త కూడా నిక్ నేమ్ ఉంది, ఇండియన్ నెపోలియన్ అంటాము. ఓకేనా? ఇండియన్ నెపోలియన్. ఈ టైటిల్స్ అని అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే క్వశ్చన్స్ వస్తున్నాయి. నెక్స్ట్ చంద్రగుప్త 2 కూడా నిక్ నేమ్ ఉంది, దట్ ఈస్ విక్రమాదిత్య. విక్రమాదిత్య అంటారు. ఓకేనా? సో అలానే చంద్రగుప్త 2కి ఇంకా నిక్ నేమ్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే దేవగుప్త, దేవరాజ, దేవాంశి. ఓకేనా? సో ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాలి. దేవగుప్త, దేవరాజ, దేవాంశి. మూడిట్లో మీరు అబ్జర్వ్ చేస్తే దేవ కామన్గా ఉంది. ఓకేనా? సో ఈ 3 నిక్ నేమ్స్ గుర్తుపెట్టుకోండి. చంద్రగుప్త 1 నిక్ నేమ్, సముద్రగుప్త నిక్ నేమ్ అండ్ చంద్రగుప్త 2 నిక్ నేమ్. ఓకేనా? సో ఇక్కడ ఇంకొకటి క్వశ్చన్ అడుగుతారు, హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ సముద్రగుప్త అంటే చంద్రగుప్త 1 పెట్టాలి. ఫాదర్ ఆఫ్ చంద్రగుప్త 2 అని అడిగితే సముద్రగుప్త అని పెట్టాలి. ఓకేనా? ఇప్పుడు మదర్ ఆఫ్ చంద్రగుప్త 2 అని అడిగితే అప్పుడు ఏం పెట్టాలి అంటే దత్తాదేవి. ఓకే, దత్తాదేవి ఈస్ కన్సిడర్డ్ యాజ్ మదర్ ఆఫ్ చంద్రగుప్త 2. సో చంద్రగుప్త 2 ఫాదర్ ఏమో సముద్రగుప్త, మదర్ ఏమో దత్తాదేవి. ఓకేనా? సో వీళ్ళిద్దరిని మనం ఇలా డినోట్ చేసుకున్నాం, ఎందుకంటే వీళ్ళిద్దరు ఒక కపుల్. నెక్స్ట్ వైఫ్ ఆఫ్ చంద్రగుప్త 2. ఇది కూడా క్వశ్చన్ అడుగుతున్నారు. చంద్రగుప్త 2 వైఫ్ నేమ్ ఏంటి అంటే కుబేరనాగ. కుబేరనాగ. ఓకేనా? వీళ్ళిద్దరికి పుట్టిన డాటరే ప్రభావతి గుప్తా. ప్రభావతి గుప్తా. నెక్స్ట్ ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేయాలి, చంద్రగుప్త 2కి సెకండ్ వైఫ్ కూడా ఉంది. ఆ వైఫ్ నేమ్ ఏంటి అంటే ధ్రువాదేవి. ధ్రువాదేవి. చంద్రగుప్త 2 అండ్ ధ్రువాదేవి వీళ్ళిద్దరికి పుట్టిన సన్ నేమే కుమారగుప్త. కుమారగుప్త 1 అని కూడా గుర్తుపెట్టుకోండి, కుమారగుప్త 1. కుమారగుప్త 1 ఇంపార్టెన్స్ మీకు తెలుసా? హీ ఫౌండెడ్ ది నలంద యూనివర్సిటీ. నలంద యూనివర్సిటీ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ బీహార్. బీహార్లో ఉన్న నలంద యూనివర్సిటీ ఫౌండర్ ఎవరు అని చాలాసార్లు అడిగారు ఎగ్జామ్లో. కుమారగుప్త 1, చంద్రగుప్త 1, చంద్రగుప్త 2, సముద్రగుప్త ఇలా ఇస్తారు ఆప్షన్స్. సో చంద్రగుప్త 1 అని చాలా మంది పెడతారు, బట్ అవర్ ఆన్సర్ ఈస్ కుమారగుప్త 1. ఓకేనా? నలంద యూనివర్సిటీ ఫౌండర్ ఎవరు అంటే కుమారగుప్త 1. ఇండియన్ నెపోలియన్ అని ఎవరిని అంటారు అంటే సముద్రగుప్త. మహారాజాది రాజా అని ఎవరిని అంటారు అంటే చంద్రగుప్త 1. విక్రమాదిత్య అని ఎవరిని అంటారు? చంద్రగుప్త 2. ఇదంతా మీరు నేర్చుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం గుప్తా డైనాసిటీ అంటే జనరల్గా గోల్డెన్ ఎరా అని కూడా చెప్తారు. సో ఈ గుప్తా డైనాసిటీలో వన్ ఆఫ్ ది పాపులర్ కింగ్సే చంద్రగుప్త 2. ఇతని దగ్గర 9 బ్రిలియంట్ జెమ్స్ ఉన్నారు. ఓకేనా? 9 బ్రిలియంట్ స్కాలర్స్ ఉన్నారు. సో వాళ్ళనే మనం నవరత్నాస్ అంటున్నాము. ఆ నవరత్నాస్ని మనం ఈ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ వీళ్ళని యూస్ చేసుకొని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్ అయితే ఆ నవరత్నాస్ గురించి మాట్లాడదాం. నవరత్నాస్. నవరత్నాస్ ఆఫ్ చంద్రగుప్త 2. నవరత్నాస్ అన్న 9 జెమ్స్ అన్న ఒకటే. ఓకేనా? 9 బ్రిలియంట్ స్కాలర్స్ ఆఫ్ చంద్రగుప్త 2. సో ఇప్పుడు మనం వాళ్ళ గురించి మాట్లాడదాం, ఒక్కొక్కటి నేర్చుకుందాం. చూడండి, ఫస్ట్ వన్ ఈస్ వరాహ మిహిర. వరాహ మిహిర. ఓకే. సెకండ్ వన్ కాళిదాస. మనందరూ తెలిసిన పోయిట్ తెలుసు కదా, కాళిదాస. నెక్స్ట్ వన్ ఈస్ అమరసింహ.
అన్నీ నోట్ చేసుకోవాలి మీరు కూడా, ఎందుకంటే ఎగ్జామ్స్లో రిపీటెడ్గా వస్తున్నాయి వీటి మీద. అమరసింహ. నెక్స్ట్ వన్ శంకు. ఓకేనా. నెక్స్ట్ వరారుచి. వరారుచి. నెక్స్ట్ వన్ ఈజ్ హరిసేన. ఓకే, హరిసేన. ధన్వంత్రి. వేతాళ భట్ట. అండ్ లాస్ట్ వన్ ఈజ్ కహాపనక. కహాపనక. కహాపనక అనే మనం ఏమని తీసుకుంటామంటే క్షపానక. కహాపనక అన్న క్షపానక అన్న ఒకళ్ళు. ఓకేనా. చూడండి 9th వన్ మనం కహాపనక అంటున్నాం కదా, వీళ్ళనే క్షపానక అని కూడా ఇస్తారు, చూసుకోండి, రెండు ఒకళ్ళే. ఓకేనా. సో వీళ్ళందరినీ మనం 9 germs ఆఫ్ చంద్రగుప్త 2 కింద కన్సిడర్ చేస్తాము. ఇప్పుడు ఈ 9 germs మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంది, ఆ ఇంపార్టెన్స్ నేర్చుకోవాలి. అంటే ఇప్పుడు వరాహ మిహిర దేనిలో స్కాలర్షిప్ ఉంది అవన్నీ మీరు నేర్చుకోవాలి. వరాహ మిహిర ఇంపార్టెన్స్ ఏంటి అంటే హీజ్ అన్ ఆస్ట్రోనామర్. ఆస్ట్రోనామర్ అంటే అంతరిక్షం గురించి వాటి గురించి బాగా నాలెడ్జ్ ఉన్న పర్సన్ అనమాట. ఓకేనా. స్టడీ ఆఫ్ స్టార్స్, సన్, మూన్ వీటన్నిటి గురించి తెలుసుకున్న మనిషే వరాహ మిహిర. ఆస్ట్రోనామర్తో పాటు మ్యాథమెటిషియన్ కూడా, ఈ పాయింట్ కూడా మీరు నేర్చుకోవాలి. సో మిమ్మల్ని క్వశ్చన్ ఎలా అడుగుతారంటే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ 9 germs ఈజ్ ఎ మ్యాథమెటిషియన్ అని ఇస్తారు. ఓకేనా. మనం పెట్టాల్సిన ఆప్షన్ వరాహ మిహిర. నెక్స్ట్ వన్ చూడండి, కాళిదాస ఇంపార్టెన్స్ ఏంటి మనందరికీ తెలిసిందే, రినౌండ్ పోయెట్ అంటే ఫేమస్ పోయెట్ అనమాట, మనందరికీ తెలిసిందే. కాళిదాస రాసిన నవల్స్ మీ అందరికీ ఐడియా ఉన్నాయి కదా, మేఘదూతం, అభిజ్ఞాన శాకుంతలం, రఘువంశం, ఋతు సంహార, ద లూమ్ ఆఫ్ టైమ్, ఇవన్నీ ఎవరు రచించారు అంటే కాళిదాస. బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అమరసింహ ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇతను వచ్చేసరికి సాంస్క్రిట్ లెక్సికోగ్రాఫర్. సాంస్క్రిట్ లెక్సికోగ్రాఫర్. లెక్సికోగ్రాఫర్ అంటే ఎవరు? డిక్షనరీ కంపైలర్. ఓకేనా. నిఘంటువు మేకర్ అనమాట. అంటే నిఘంటువు డిక్షనరీ ఐడియా ఉంది కదా, దాన్ని బాగా కంపోజ్ చేసే మనిషి అనమాట. అతన్నే మనం అమరసింహ కింద కన్సిడర్ చేయాలి. లెక్సికోగ్రఫీ అంటే స్టడీ ఆఫ్ డిక్షనరీని. ఓకేనా. సో ఇక్కడ చూడండి నెక్స్ట్ వన్ శంకు. శంకు ఎవరు అంటే ఆర్కిటెక్ట్. ఓకే. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆర్కిటెక్ట్ అంటే ఎవరో తెలుసు కదా, శిల్పకళ తెలిసినవాడు. ఓకేనా. శిల్పశాస్త్ర అంటారు, శిల్పశాస్త్ర. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి, ఎక్స్పర్ట్ ఇన్ ఆర్కిటెక్చర్, వాళ్ళనే మనం శంకు అని తీసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ వన్ వరారుచి. వరారుచి ఇంపార్టెన్స్ ఏంటి అంటే సాంస్క్రిట్ గ్రామేరియన్, అలానే మీరు అబ్జర్వ్ చేస్తే విటీ సాంస్క్రిట్ స్కాలర్. ఓకే. సో చాలా హ్యూమరస్గా కొన్ని రచిస్తాడనమాట, అది వరారుచి ఇంపార్టెన్స్, విటీ సాంస్క్రిట్ స్కాలర్, పోయెట్. నెక్స్ట్ హరిసేన ఇంపార్టెన్స్ ఏంటి అంటే పోయెట్ అండ్ రైటర్. ఓకేనా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే హరిసేన ఇంపార్టెన్స్ ఏంటి అంటే హీ ఈజ్ ది ఆథర్ ఆఫ్ అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్. అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ ఆథర్ ఎవరు అని అడిగితే మీరు హరిసేనని ఆప్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ ధన్వంత్రి ఇంపార్టెన్స్ ఏంటి? ధన్వంత్రి పేర్లోనే ఉంచుకోండి, ఈజ్ ఎ ఫిజిషియన్. ఫిజిషియన్. ఓకేనా. సో ధన్వంత్రి అవార్డు కూడా మీరు చూసే ఉంటారు. ధన్వంత్రి అవార్డు ఈజ్ రిలేటెడ్ టు మెడిసిన్. సో ధన్వంత్రి అనగానే మీకు ఫిజిషియన్ ఐడియా రావాలి, ఫేమస్ ఫిజిషియన్. వేతాల్ భట్ట ఇంపార్టెన్స్ ఏంటి అంటే మెజిషియన్. మెజిషియన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ వేతాళ భట్ట ఎలా గుర్తుపెట్టుకుంటారు? బేతాళుడి కథలు. సో మెజిషియన్ అలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కహాపనక ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఆస్ట్రాలజర్. ఆస్ట్రాలజర్. ఓకేనా. సో వీళ్ళందరూ చూడండి దేనికదే ఇంపార్టెన్స్ అనేది ఉంది. సో వరాహ మిహిర ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఆస్ట్రోనామర్, అలానే మ్యాథమెటిషియన్. కాళిదాస ఇంపార్టెన్స్ ఏంటంటే గ్రేట్ పోయెట్. అమరసింహ ఇంపార్టెన్స్ ఏంటి అంటే లెక్సికోగ్రాఫర్ అనమాట. శంకు ఏంటి? ఆర్కిటెక్చర్, అంటే ఇక్కడ ఎక్స్పర్ట్ ఇన్ ఆర్కిటెక్చర్. ఓకే. నెక్స్ట్ వరారుచి ఇంపార్టెన్స్ ఏంటంటే గ్రామేరియన్, అలానే విటీ సాంస్క్రిట్ పోయెట్. నెక్స్ట్ హరిసేన ఇంపార్టెన్స్ ఏంటంటే పోయెట్, ఆల్సో ఆథర్, రైటర్ అని తీసుకోవచ్చు. నెక్స్ట్ ధన్వంత్రి ఇంపార్టెన్స్ ఏంటంటే ఫిజిషియన్. వేతాల్ భట్ట ఇంపార్టెన్స్ మెజిషియన్. అండ్ కహాపనక ఇంపార్టెన్స్ ఏంటంటే ఆస్ట్రాలజర్, అంటే జ్యోతిష్యంలో ఎక్స్పర్ట్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ వీళ్ళందరినీ మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఈ ఇమేజ్ ద్వారా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఆ ఇమేజ్ అబ్జర్వ్ చేయండి, అండ్ ఇప్పుడు నేను రాసేది అబ్జర్వ్ చేయండి, మీకు క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు నేను ఏం తీసుకున్నా అంటే చూడండి, విరాట్ కోహ్లీ, విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ. అండ్ ఇంకొకరు ఉన్నారు ఇక్కడ, మీరు అబ్జర్వ్ చేశారా? వామిక, వాళ్ళ డాటర్ ఎవరు? వామిక. ఓకేనా. వీళ్ళ ముగ్గురు ఎక్కడికి వెళ్ళారు? ఇది అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇదేంటిది? హోటల్. ఓకే. వెంట్ టు హోటల్ డివి మేనర్. హోటల్ డివి మేనర్కి వెళ్ళారు. ఓకేనా. సో వీళ్ళ ముగ్గురు
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ అండ్ వామిక వెంట్ టు హోటల్ డివి మేనర్. డివి మేనర్కి వెళ్ళిన వాళ్ళు, హోటల్కి వెళ్ళిన వాళ్ళు ఖాళీగా ఉంటారు కదా, ఏదో ఒకటి ఆర్డర్ చేస్తారు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఏం ఆర్డర్ చేశారు? కెబాబ్స్, చికెన్ కెబాబ్స్ తెలుసు కదా. సో ఇక్కడ మీరు హోటల్ డివి మేనర్కి వెళ్ళి అండ్ ఆర్డర్డ్ కెబాబ్స్ని ఆర్డర్ చేశారు అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇప్పుడు మీకు ట్రిక్ వచ్చేస్తుంది చూడండి క్లారిటీగా. ఫస్ట్ వన్ విరాట్ కోహ్లీ, క్యాపిటల్ లెటర్స్ అబ్జర్వ్ చేయండి. విరాట్ కోహ్లీ వికే, వరాహ మిహిర కాళిదాస. నెక్స్ట్ అనుష్క శర్మ ఏఎస్, అమరసింహ శంకు. నెక్స్ట్ వామిక విఏ, వరారుచి విఏ. ఓకేనా. నెక్స్ట్ వన్ వెంట టు వదిలేసేయండి. హోటల్ డివి మేనర్, హోటల్లో హెచ్, డివి మేనర్లో డివి. సో హరిసేన హోటల్ కదా. నెక్స్ట్ డివి మేనర్ ధన్వంతరి వేతాల్ భట్ట. ఓకేనా. సో వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం ఆర్డర్ చేశారు? కెబాబ్స్, కహా పనక. ఈ 9 జోన్స్ని ఇంత సింపుల్ ట్రిక్తో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా. సో ఒకసారి మీరు చూడండి. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ, వామిక వెంట్ టు హోటల్ డివి మేనర్ అండ్ ఆర్డర్డ్ కెబాబ్స్. వీకే చూడంగానే వరాహ మిహిర కాళిదాస. అనుష్క శర్మలో ఏఎస్, అమరసింహ శంకు. వామిక వరారుచి. హోటల్ హెచ్ చూడంగానే హరిసేన. ఏ హోటల్? డివి మేనర్. డివి చూడాలి ధన్వంతరి వేతాల్ భట్ట. నెక్స్ట్ ఏం ఆర్డర్ చేశారు? కెబాబ్స్, కహా పనక. చూసారా? ఇది మీరు ఇమేజ్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. ఈ ఇమేజ్ గుర్తుపెట్టుకోండి, మీకు ఈజీగా 9 జోన్స్ ఈజీగా వచ్చేస్తాయి. ఓకేనా. వీకే ఏఎస్ వామిక. ఓకేనా. నెక్స్ట్ వన్ డివి మేనర్కి వెళ్ళారు, హోటల్ డివి మేనర్కి కెబాబ్స్ని ఆర్డర్ చేశారు. ఈ ఇమేజ్ మీ మైండ్లో ఎక్కించుకోవడానికి ట్రై చేయండి. అండ్ మనం చెప్పిన ఏదైతే ఇది ఉందో ఇది మీరు నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకెప్పటికీ మీరు ఇది మర్చిపోలేరు. 9 జోన్స్. ఓకేనా. ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేసామో, గుప్తా డైనాసిటీ బ్రీఫ్గా డిస్కస్ చేసాము, అలానే 9 జోన్స్ వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ గురించి మాట్లాడాము కదా. దీని మీద ఎగ్జామ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నారు రిపీటెడ్గా, అవి ఇప్పుడు చూద్దాం. చూడండి, టాప్ రిపీటింగ్ PYQs డిస్కస్ చేస్తున్నాము. ఫస్ట్ వన్, హూ వాజ్ ద ఫాదర్ ఆఫ్ చంద్రగుప్త II? చంద్రగుప్త II ఫాదర్ ఎవరు? మనం నేర్చుకున్నాం కదా ఫ్లో చాట్లో. చంద్రగుప్త IIనే మనం విక్రమాదిత్య అని కూడా అంటున్నాము. అతని ఫాదర్ నేమ్ ఎవరు? చంద్రగుప్త I కాదు. మనం నేర్చుకుంది ఏంటి? సముద్రగుప్త ఈజ్ ది ఫాదర్ ఆఫ్ చంద్రగుప్త II. సముద్రగుప్తనే మనం ఇండియన్ నెపోలియన్ అని కూడా అంటున్నాము. ఓకేనా. నెక్స్ట్, హూ వాజ్ ద మదర్ ఆఫ్ చంద్రగుప్త II? చంద్రగుప్త II మదర్ ఎవరు? కుమారదేవి, దత్తాదేవి, ధ్రువాదేవి, కుబేరనాగ. ఆన్సర్ ఏంటి? దత్తాదేవి. వీళ్ళిద్దరు వైఫ్స్ కదా, ధ్రువాదేవి అండ్ కుబేరనాగ. ఫస్ట్ వైఫ్ ఈస్ కుబేరనాగ, సెకండ్ వన్ ధ్రువాదేవి. నెక్స్ట్, హౌ మెనీ నవరత్నాస్ వర్ ప్రెజెంట్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ చంద్రగుప్త II? చంద్రగుప్త IIలో కోర్టులో మీకు ఎంతమంది నవరత్నాస్ కనిపిస్తున్నారని అడుగుతున్నారు. చూడండి, నవరత్నాస్, నవ నేమ్లోనే కనిపిస్తుంది కదా. నవరత్నాస్ అంటే 9 జెమ్స్ అని. ఓకేనా. రత్నాలు అంటే జెమ్సే కదా. సో 9 జెమ్స్ నేమ్లోనే ఉంది కాబట్టి 7, 8, 9, 10లో ఆన్సర్ 9. నెక్స్ట్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ వన్ ఆఫ్ ది 9 జెమ్స్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ చంద్రగుప్త II? చంద్రగుప్త II కోర్టులో మీరు అబ్జర్వ్ చేస్తే 9 జోన్స్ ఉన్నారు కదా, అందులో వీళ్ళలో ఒకరు ఉన్నారు. వాళ్ళు మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం నేర్చుకున్న ట్రిక్ ఏంటి అంటే విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ, వామిక. ఓకేనా. వెంట్ టు హోటల్ డివి మేనర్ అండ్ ఆర్డర్డ్ కెబాబ్స్. ఇది మనం నేర్చుకున్నాం. చూడండి, విరాట్ కోహ్లీ రాజా బీర్బల్ ఇతను కాదు, ఎందుకంటే ఇతను అక్బర్ కోర్ట్ పోయిట్ అనమాట. ఓకేనా. సో అక్బర్ ఆస్థానంలో వన్ ఆఫ్ ది 9 జోన్స్. ఇది కాదు, 6 లేదు కదా ఇందులో ఎక్కడ. నెక్స్ట్, మియాన్ తాన్సేన్ కూడా అక్బర్ కోర్ట్లోనే ఉన్న వన్ ఆఫ్ ది 9 జోన్స్ అనమాట. సో టీ కూడా ఎక్కడా లేదు. నెక్స్ట్, బాణభట్ట. చూడండి, బి ఎక్కడ కనిపిస్తుందా? బాణభట్ట అంటే కోర్ట్ పోయిట్ ఆఫ్ హర్షవర్ధన. సో అతను కూడా కాదు. చూడండి, కే కనిపిస్తుంది మనకి, 2 కేలు కనిపిస్తున్నాయి. ఒకటి కహాపనక, ఇంకోటి కాళిదాస. ఓకేనా. సో ఇప్పుడు మన ఆన్సర్ ఏంటి అంటే కాళిదాస. ఓకే. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్కాలర్స్ వాజ్ ది ఆస్ట్రాలజర్ అమాంగ్ ది నవరత్నాస్ ఆఫ్ చంద్రగుప్త II? సో చంద్రగుప్త II నవరత్నాస్ ఉన్నారు కదా. సో వాళ్ళల్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఖగోళ శాస్త్రవేత్త అంటే ఎవరు? అంతరిక్షం గురించి తెలిసిన మనిషి అనమాట. ఓకేనా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆన్సర్ ఆర్యభట్టనా, వరాహ మిహిరనా, హరిసేన, శంకునా? వరాహ మిహిర. మ్యాథమెటిషియన్ అని ఇచ్చిన, ఆస్ట్రోనామర్ అని ఇచ్చినా సరే మీరు వరాహ మిహిరాన్ని ఆప్ చేయాలి. ఓకేనా. హరిసేన మనకు తెలుసు కదా, అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ రైటర్. శంకు కూడా తెలుసు, ఆర్కిటెక్ట్ అని. ఓకే. నెక్స్ట్, హూ వాజ్ ద ఫేమస్ ఫిజిషియన్ అమాంగ్ ది చంద్రగుప్త II's నవరత్నాస్? సో ఫిజిషియన్ అనగానే మనకి ధన్వంతరి ఐడియా రావాలి. ధన్వంతరి అవార్డు రిలేటెడ్ టు విచ్ ఫీల్డ్ అని ఇస్తారు ఎగ్జామ్లో, మీరు మెడిసిన్ ఆప్ చేయాలి. ఓకేనా. ధన్వంతరి అవార్డు ఈజ్ రిలేటెడ్ టు మెడిసిన్. అమరసింహ మనందరికీ తెలిసిందే. అమరసింహ ఇంపార్టెన్స్ ఏంటి? లెక్సికోగ్రాఫర్. ఓకే. కహాపనక ఇంపార్టెన్స్ ఏంటి? ఆస్ట్రాలజర్. వేతాల్ భట్ట మెజిషియన్. నెక్స్ట్, అమరసింహ వన్ ఆఫ్ ది 9 జోమ్స్ ఈజ్ ఫేమస్ ఫర్ హిస్ కంట్రిబ్యూషన్ టు. అమరసింహ ఇప్పుడే కదా మనం డిస్కస్ చేసాం, డ్రామా, పోయిటరీ, లెక్సికోగ్రఫీ, ఆస్ట్రోనామీ. ఆన్సర్ ఈజ్ లెక్సికోగ్రఫీ. అంటే డిక్షనరీ కంపైలింగ్ అని నేర్చుకున్నాం, స్పెషల్లీ సాంస్క్రిట్ లాంగ్వేజ్. ఓకేనా. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. మనం డిస్కస్ చేసిన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ, వామిక ఎక్కడికి వెళ్ళారు? హోటల్ డివి మేనర్కి వెళ్ళి కెబాబ్స్ ఆర్డర్ చేసి మంచిగా లాగిచ్చేసారు. ఇదే కదా ట్రిక్. ఈ ట్రిక్ మీకు నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.
అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్గా మనం మీకు ఏదైతే టాపిక్ డిఫికల్ట్ అనిపించిందో అది కమెంట్ చేస్తే మనం దాని మీద కూడా ట్రిక్స్ కంపోజ్ చేసి డిస్కస్ చేద్దాము. చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మీకు కూడా. అండ్ మీరు ఇది షేర్ చేస్తే మాకు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ.